నిన్ను విజయానికి చేర్చే మార్గం ఒంటరిదై ఉండొచ్చు, కఠినమైనదై ఉండొచ్చు, కష్టమైనదై ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో ప్రయాణించలేరు. నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకుంటే ఒంటరిగా ప్రయాణించాలి, కష్టాన్ని భరించాలి. నీ మనసుని, నీ శరీరాన్ని ఇబ్బంది పెట్టే ఎలాంటి కఠినమైన పరిస్థితినైనా ఎదుర్కోగలగాలి. అప్పుడే నువ్వు విజయాన్ని చేరుకోగలవు. గొర్రెల్లా ఇతరుల్ని అనుసరించే వారికి నిజంగా వాళ్ళ శక్తి ఏంటో, సామర్థ్యం ఏంటో తెలియదు. ఎవరైతే వాళ్ళ సొంత మార్గాన్ని ఎంచుకొని అనుసరిస్తారో వాళ్ళు మాత్రమే వాళ్ళలో ఉన్న నిజమైన శక్తిని, సామర్థ్యాన్ని కనిపెట్టగలుగుతారు. ఒంటరిగా ఎగిరే వాళ్ళ రెక్కలు చాలా దృఢంగా ఉంటాయి. ఒంటరిగా ప్రయాణించే వాళ్ళ దిశలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. మిగిలిన వాళ్ళందరికీ బ్రతకడానికి ఎల్లప్పుడూ ఎవరో ఒకరి అవసరం ఉంటుంది. వాళ్ళకెప్పుడూ ఇతరుల శ్రద్ధ, ఇతరుల గుర్తింపు అవసరం. నేను ఒంటరిగా చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒకరి శ్రద్ధ, ఒకరి గుర్తింపు అవసరం లేకుండానే నేను వృద్ధి చెందుతున్నాను. ఇక్కడ నేను ఇతరుల సపోర్ట్ ఉన్న వాళ్ళు వీక్ అని చెప్పడం లేదు. దృఢంగా మారడానికి ఒంటరిగానే ప్రయాణించాలనడం లేదు. ఇది కేవలం ఒంటరిగా పోరాడుతున్న వాళ్ళకి చెబుతున్నాను. ఎవరైతే ఒంటరిగా నేనేది సాధించలేనని భావిస్తున్నారో వాళ్ళకి చెబుతున్నాను. ఎప్పుడు ఏం చేసినా ఎవరి సపోర్ట్ లభించని వాళ్ళకి చెబుతున్నాను. ఇతరులెవరూ తమని నమ్మరు అని ఫీల్ అయ్యే వారికి చెబుతున్నాను. నీ పట్ల నీకు నమ్మకం ఉన్నప్పుడు నీకెవరి సపోర్ట్ అవసరం లేదు. ఎవరైతే తమ మనస్సుని అనుసరిస్తూ తమకి నచ్చినట్లు మాత్రమే జీవిస్తారో వాళ్ళని జనాలు ఇష్టపడతారు. ఎందుకంటే అలా బ్రతికే వాళ్ళు చాలా అరుదు. మేము కూడా అలా బ్రతకాలని కోరుకుంటారు. నిన్ను నువ్వు నమ్మి ముందుకు సాగు, చివరికి అంతా మంచే జరుగుతుంది. నువ్వు విజయం సాధించిన రోజున నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకున్న వాడిగా మాత్రమే కాదు, ఎంతో మందిని ఇన్స్పైర్ చేసిన వాడివి అవుతావు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.